ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉపవాస కూటమిలో పాల్పొందిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాం, మరి ప్రార్థించాం, దేవుణ్ణి ఆరాధించాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా వాక్యాన్ని నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. చదవండి. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు అని ఒక అద్భుతమైన చక్కని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. దేవుడు ఇక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు అంటే ఇశ్రాయేలీలు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో వారు ఆధారపడిన వాడు నరుడు కాడు. అంటే మనిషి కాదు అంటే ఇంకా మరొక చాయిస్ లేదు, దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడన్నా అయి ఉండాలి, లేక మనిషి అన్నా అయి ఉండాలి. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు అంటే అర్థం దేవుడే, ఇక అందులో సందేహం ఏమీ లేదు. ఇలా ఈ మాటను క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీలు దేవుని మీద ఆధారపడలేదండి. అందుకే వారు ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కొరతలు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ దేవుడు వారి తలను పైకెత్తి ముందుకు నడిపిస్తా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇశ్రాయేల్ దేశం వైపు చూస్తుంది. ఇశ్రాయేల్ని కైవశం చేసుకోవాలని కోరుకుంటుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నారు. ఇశ్రాయేలీలు దేశం కానీ ఆ ప్రజలు కానీ చాలా విలువైన వారు ప్రియులారా, వారు చాలా తెలివైన వారు. కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుణ్ణి వారు ఆధారం చేసుకున్నారు, మనుషుల్ని ఆధారం చేసుకోలేదు. ఈరోజున చాలా మంది మనుషుల్ని ఆధారం చేసుకుంటారు ప్రియులారా. మనుషుల్ని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా మోసపోతాం. మనుషుల్ని ఆధారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ముంచివేయబడతాం. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మనం తలదించుకుంటాం, ఖచ్చితంగా ఓడిపోతాం, సిగ్గుపడతాం. ఇలారా ఈ ప్రపంచంలో చాలా మంది మనుషుల్ని ఆధారం చేసుకుని అవమానం పాలయ్యారు, సిగ్గుపడ్డారు, అయ్యో అని ఆక్రందన చేస్తూ ఏడ్చారు చివరికి. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారు సిగ్గుపడరు, ఓడిపోరు, తల దించుకోరు. అది ఏ పరిస్థితి అయినా కానీ వారిని దేవుడు విజయమును కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు? కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, నేను చదివించను కానీ వాక్యాధారాలు నేను మీకు తెలియచేస్తాను. మీరు తర్వాత చదువుకొని వాటిని మీరు చూడండి, పరిశీలించండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో కొందరు బంగారమును ఆధారం చేసుకుంటారండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో కొందరు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారంట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో కొందరు బలత్కారమును కృత్రిమమును ఆధారం చేసుకుంటారంట. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో కొందరు గుర్రములను ఆధారం చేసుకుంటారంట. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో కొందరు చెడుతనమును ఆధారం చేసుకుంటారంట. అంటే చెడ్డగా బ్రతికితేనే మంచిది,
మంచికి రోజులు ఎక్కడున్నాయి, మంచిగా బ్రతికితే మనకంత కలిసి రావడం లేదని చెడుతనాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారంట. యెహెజ్కేలు గ్రంథం 16:15 సౌందర్యమును ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. అంటే అందం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 64:7 పిల్లరా అక్కడ ఎవరు కూడా దేవుని మీద ఆధారపడే వాళ్ళు లేరు అని అక్కడ ఒక మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విషయాలు చెప్పుకొచ్చాను. బంగారం, స్వబుద్ధి, బలత్కారం, కృత్రిమం, గుర్రము, చెడుతనము, సౌందర్యం, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ కూడా మనతో ఎల్లప్పుడూ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా మనలను ఉద్ధరించేవి కాదు. తాత్కాలికమైనవి, గతించిపోయేవి. పిల్లరా, వాటి వలన వాటిలో కొన్నిటి గుర్రము గర్వమునకు సాదృశ్యం. గుర్రమును ఆధారం చేసుకున్నారంటే అర్థం ఏంటంటే గర్వమును ఆధారం చేసుకున్నారు. మనం చాలా పొగరుగా గర్వంగా ఉంటారు. ప్రియులారా, గర్వం మీద ఆధారపడొద్దు అసలు కూడా. ఎందుకంటే గర్వము పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుందంట. హల్లెలూయా. గర్వం ఒక రోజు నిన్ను పడగొట్టేస్తుంది, అధపాతాళానికి తొక్కేస్తుంది. రోజున చాలా మంది గర్వపు మాటలు మాట్లాడి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రియులారా. చెడుతనమును ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చెడ్డగా ఉంటే మంచిదని సమాజంలో అత్యంత భయంకరమైన, క్రూరమైన బ్రతుకును బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది కత్తులు పట్టి రౌడీలుగా, గూండాలుగా తయారైన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడనుంది. ఏమి విత్తుతామో అదే కోస్తామనుంది. చాలా మంది జీవితాలను మనం గమనిస్తే వారు ఎలాగూ మనుషుల్ని చంపుతారో అలాగే చంపబడతారు. కొందరు ఎలాగైతే మనుషుల్ని మోసం చేస్తారో అలాగే మోసం చేయబడతారు. అందుకనే మనం ఆధారం చేసుకోవాల్సింది చెడుతనాన్ని కాదు, బంగారాన్ని కాదు, స్వబుద్ధిని కాదు, గుర్రాలను కాదు, కృత్రిమమును కాదు, సౌందర్యమును కాదు. కానీ ఎవరిని ఆధారం చేసుకోవాలి అంటే పిల్లరా, ఇశ్రాయేలీలు ఎవరి మీద అయితే ఆధారపడ్డారో ఆయన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడై ఉన్నాడు. ఆమేన్. నరుడు కాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. దేవుడు ఖచ్చితంగా మంచివాడై ఉన్నాడు. పిల్లరా, ఈ రోజున మళ్ళీ దేవుళ్ళలో కూడా రకరకాల ఫేక్ దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళము అని చెప్పుకుని దైవ లక్షణాలు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లరా, ఈ రోజున ప్రపంచంలో ఒక పాడు లక్షణం ఉంది. ఏంటంటే ఎవరైనా ఒకటేలే, ఏదైతే ఏముంది, ఏ రాయి అయితే ఏముంది పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు చాలా మంది ఎవరైతే ఏముందిలే అని సరిపెట్టుకుని తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడి విషయంలో కూడా అసలు ఒక శ్రేష్టమైన పద్ధతిలో ఆలోచించడం లేదు. పిల్లరా, అందరూ దేవుళ్ళు ఎలా అవుతారు చెప్పండి? ఎవరిని చూసినా దేవుడు అని అనుకుంటే, దేన్ని చూసినా దేవుడు అని అనుకుంటే అది సరైన పద్ధతేనంటారా? ఏమో. ఇశ్రాయేలీలు మాత్రం ఎవరిని ఆధారం చేసుకున్నారో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఈ భూమిని, ఆకాశమును, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఆయన మాట తప్పని వాడు,
ఆయన అయ్యో తప్పు చేశానే అని పశ్చాత్తాప పడనివాడు, అబద్ధమాడనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మీద ఆధారపడితే ఏం చేస్తాడో, ఆయన మీద ఆనుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈరోజు ఒక 3-4 విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంది. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడవు నీవే. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా అంటే దావీదు అంటున్నాడు, ఈరోజు నేను నీతిమంతుడిగా ఉన్నాను అంటే నీ మీద ఆధారపడుటను బట్టే. దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దావీదుని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరి మీద ఆధారపడ్డావో నాకు తెలియదు. నువ్వెవరి మీద ఆధారపడిన వాళ్ళు కుక్కల చింపిన విస్తరిలా మార్చేసే అవకాశం ఉంది. కానీ నేను నమ్మిన నా యేసయ్య మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయగలవాడు. హల్లెలూయా. ప్రియమైన సోదరుడా, ఎవరి మీద ఆనుకుంటావు? ఎవరైనా పర్వాలేదని ఏదో ఒక దాని మీద, ఎవరో ఒకరి మీద ఆనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేవుడికి కొన్ని లక్షణాలు ఉండాలంట. అరిషడ్ వర్గాలను జయించేవాడిగా ఉండాలంట. అదేంటంటే కామ, క్రోధ, మద, మత్సర్యములను, చెడ్డ గుణములను జయించేవాడిగా ఉన్నవాడే దేవుడు. అంతేగాని ఒక మనిషి ప్రవర్తించినట్లు, ఒక మనిషి జీవించినట్లు, ఒక మనిషి తప్పు చేసినట్లు అవే పనులు దేవుడు చేస్తే దేవుడు ఎలా అవుతాడండి? ఈరోజున ఈ చిన్న లాజిక్ చాలా మంది మిస్ అయిపోతున్నారండి. వారి గ్రంథాలను, వారి యొక్క శాస్త్రాలను పరిశీలన చేసి, ఇదేంటి ఇది ఇలా ఉందేంటి, ఇలా ఎందుకు ఉన్నాడు, ఇలా ఎందుకు చేశాడంటే చాలా గొడవలు జరుగుతున్నాయి. సరే, అందులోకి మనం వెళ్ళొద్దు. కానీ ఈరోజు నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, నా దేవుడు పాపము లేనివాడు, ఎలాంటి చెడు లక్షణాలు లేనివాడు, ఎలాంటి చెడ్డ పనులు చేసినవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. నా దేవుడు పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతుడు. ఆయన మీద ఆనుకున్న వారిని నీతిమంతులుగా మారుస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు. ఆయన ఎలాగా ఉంటాడో మనల్ని, ఆయన మీద ఆనుకున్న వాళ్ళని అలాగే తయారు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మీద ఆనుకోవాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మరి రెండవదిగా ఆయన మీద ఆనుకుంటే ఏం దొరుకుతుందో ఇంకొక మాటను కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయము దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. హల్లెలూయా. పిల్లరా, రెండవదిగా చదివిన వచనంలో మనకు కనబడుతుంది, మన రక్షణకు ఆధారమైన వాడంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. పిల్లరా, దేవుడి మీద ఆనుకునే వారిని, దేవుడి మీద ఆధారపడే వారిని ఆయన రక్షించేవాడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. యేసు క్రీస్తు అంటే అర్థం, యేసు అంటే రక్షకుడు. దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు.
నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణమును కలవరి సిలువలో అర్పించాడు, బలియాగం అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కోసం రక్తం చిందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 33.5 కోట్ల మందిలో ఒక్కరైనా నీ కోసం రక్తం చిందించిన వాళ్ళు ఉన్నారా? నాకు రక్తం కావాలని రక్తం తాగేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను క్షమించి నీ పాపమంతా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధంగా మార్చి నిన్ను పరలోక రాజ్యమునకు వారసుడిగా నిలబెట్టడానికి ఎవరైనా వచ్చారా? ఈ లోకం యొక్క సిస్టమ్ ఏంటంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అని ఒక సిస్టమ్ ఉంది. అంటే మంచి వాళ్ళని రక్షించాలి, చెడ్డ వాళ్ళని శిక్షించాలి. నిజమే, నిజంగా చెడ్డ వాళ్ళందరినీ శిక్షించాలి అనే సిస్టమ్ దేవుడు కానీ పాటించుంటే నేను అంటాను ప్రపంచమే ఒక సమాధిగా మారిపోయి ఉండేది, సమాధుల దొడ్డిగా మారిపోయి ఉండేది. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక పాపం ఉంది. ప్రియమైన ప్రతి మనిషి ఏదో ఒక లోపంతో ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక పొరపాట్లు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఏ ఒక్కరు పరిపూర్ణులు కాదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఉంది, పరిశుద్ధుడు లేడు, ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఆయన మనలను రక్షిస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు. పిల్లరా, రక్షణ మనం దేవుడిచ్చే రక్షణ పొందుకుంటే బాప్తిసం పొందుట ద్వారా, మారు మనసు పొంది బాప్తిసం పొందుట ద్వారా ఆయన రక్షణ మనం పొందుకుంటాం. ఆ రక్షణ మనకి ఈ లోకంలో ప్రతి కీడు నుండి కాపాడుతుంది, ప్రతి శ్రమ నుండి, ప్రతి శత్రువుల నుండి, ప్రతి ఒక్క శోధన నుండి, వేదనల నుండి ప్రభు యొక్క రక్షణ మనలను రక్షిస్తుంది, కాపాడుతుంది. హల్లెలూయా. రక్షణ పొందిన బిడ్డలు క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయితే పిల్లరా, వాటన్నిటి నుండి ఆయన వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఎరుగుదును, నేను అనుభవిస్తూ ఈ మాటలు చెప్తున్నాను. రక్షణను బట్టి నా దేవుడు నన్ను రక్షించాడు. నేను పొందిన రక్షణను బట్టి అనేక ప్రమాదాల్లో నుండి, అనేక అపాయాల్లో నుండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి ప్రభువు నన్ను కాపాడాడు. నేను చెప్పగలను, ఈరోజు రక్షణ పొందిన వ్యక్తిగా నేను ఉన్నాను కాబట్టే వాటన్నిటిలో నుంచి నేను విడిపించబడ్డానని ధైర్యంగా చెప్పగలను. పిల్లరా, భయంకరమైన యాక్సిడెంట్ అయింది నా జీవితంలో. 2022లో మే 18న ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. నా తల పగిలిపోయింది, లోపల స్కల్ పగిలిపోయింది, నా ముఖంలో ఉన్న ఎముకలు కూడా విరిగిపోయాయి. చెవుల్లో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి బ్లీడ్ అవుతా ఉంది. నన్ను చూసిన అందరూ కూడా ఇక చనిపోయాడని రోడ్డు మీద వదిలేశారు. పిల్లరా, అలాంటి పరిస్థితిలో నా ప్రాణం ఎక్కడో అగాధములో ఉండి దేవునికి మొర్రపెట్టడం నేను గమనించాను. పిల్లరా, ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకేమైందో తెలియదు, ఎలా పడ్డానో తెలియదు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు తెలియదు, కానీ నా ప్రాణం ఎక్కడో అగాధంలో నుండి మొరపెడుతున్నట్టు మాత్రం నాకు తెలుస్తుంది. అక్కడ నేను పలుకుతున్న ఒక మాట ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, నీకు ఇష్టమైతే మరొక అవకాశం ఈ ప్రభువా, నీకోసం బ్రతుకుతానని ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన నేను చేయడం నాకు ఆ పరిస్థితిలోనే అర్థమైంది.
దేవుని యొక్క పొడవైన హస్తము అగాధములో నుండి నా ప్రాణంను బయటికి తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజు అపోలో హాస్పిటల్లో ఎక్కడో ములిగి ఎక్కడో తేలారంటారు చూసారా, అలా ఆ ముందు రోజు ఏం జరిగిందో నాకు తెలియదు అన్నట్టు అయింది. ఆ మరుసటి రోజు మెలకు వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఉన్నాం ఏంటి అని అడిగితే జరిగిందంతా చెప్పారు. ఏమేం దేవుని బిడ్డలారా, నేను పొందిన రక్షణ, ప్రభువు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆ భయంకరమైన ప్రమాదం నుండి రక్షించబడ్డాను. అంతే కదా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదు. నేను ఈరోజు క్షేమంగా ఉన్నానంటే, మీ ముందులా నిలబడ్డాను అంటే బికాజ్ ఆఫ్ సాల్వేషన్, కేవలం దేవుడిచ్చిన రక్షణను బట్టి. ఆయన రక్షణ నాకు కవచం వలె ఉంది కాబట్టి క్షేమంగా ఉన్నాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించబడతారు? హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ wrath ఆఫ్ గాడ్? దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటారు? దేవుని బిడ్డలారా, దేవుని రక్షణ అందుబాటులో ఉంది. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందండి. కులం గురించో, మతం గురించో, స్నేహితుల గురించో, బంధువుల గురించో, హెచ్చు తగ్గుల గురించో ఆలోచించి రక్షణను పోగొట్టుకుంటే తర్వాత నువ్వు ఏడుస్తావు. ఏడ్చిన ఉపయోగం ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు అంటారు చూసారా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. గాయము అవ్విన తర్వాత తగ్గడం కన్నా అసలు గాయమే కాకుండా చూసుకోవడం చాలా మంచిదని ఒక ఇంగ్లీష్ కొటేషన్స్ ఉంటాయి కదా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా రక్షణ లేని బిడ్డగా ఉంటే, మీ ఇంట్లో ఇంకెవరైనా రక్షణ పొందని బిడ్డలు ఉంటే ప్రోత్సహించండి, త్వరపెట్టండి. టైం అయిపోతుంది. చాలా పరిస్థితులన్నీ మారిపోయాయి, ఇది వరకట్లా లేవు. పిల్లరా, రక్షణ దొరకని కాలము అతి సమీపంగా ఉంది. ప్రస్తుతానికి రక్షణ అందుబాటులో ఉంది. త్వరగా రక్షణ పొంది దేవుని బిడ్డగా మారండి. ఆయన మీద ఆధారపడండి, ఆయన రక్షిస్తాడు. ఇలా రక్షణ కేవలం ఈ లోకంలో శ్రమల నుండి లేక ప్రమాదాల నుండి తప్పించేది మాత్రమే కాదండి. ఇంకా అత్యంత విలువైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, మనం చనిపోతాం ఏదో ఒక రోజు. మనం చనిపోయినప్పుడు మన ఆత్మకు నరకానికి వెళ్ళడానికి బదులు పరలోక రాజ్యం వెళ్ళి పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ప్రభు సన్నిధిలో ఆనందించే గొప్ప కృపను పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే నువ్వు చాలా ధన్యుడవు. యెహోషువ గ్రంథంలో ఒక మాట, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది. ఇదిగో ఇశ్రాయేలు రక్షింపబడిన నీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. We are so blessed because we saved by God. దేవుని ద్వారా రక్షణ పొందాం కాబట్టి మనం చాలా మంచి ధన్యులం. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని బిడ్డ, నీ రక్షణ నీ శ్రమ నుండి, నీ కష్టము నుండి, నీ అపాయముల నుండి, నీ ప్రమాదముల నుండి భూమి మీద తప్పించడం మాత్రమే కాదు, నిన్ను నరకం వెళ్ళిపోకుండా కాపాడి రక్షిస్తుంది, పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. హల్లెలూయా. మూడవదిగా మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ప్రియులారా, మరి సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది. దేవుని మీద మనం ఆధారపడితే మన కాలు చిక్కబడకుండా దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, మనలను చిక్కించుకోవడం కోసం శత్రువైన సాతాను మన కొరకు ఊరులు ఒగ్గుతూ ఉంటాడు, ఉచ్చు పన్నుతూ ఉంటాడు. వేటగాడు పక్షుల కొరకు ఉచ్చు పన్నినట్టుగా, ఊరి ఒగ్గినట్లుగా
దుష్టుడు మనం పాపంలో పడిపోవాలని, మనం చెడిపోవాలని, పాడైపోవాలని స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రకరకాల మార్గాలలో మన కొరకు ఉచ్చు పన్నుతూ ఉంటాడు. ఆ ఉచ్చుల్లో మనం పడిపోకుండా, మన కాలు చిక్కబడకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. అనేకులు నిన్ను పాడు చేయాలనుకుంటారు, అనేకులు నిన్ను లేపేయాలనుకుంటారు, అనేకులు నిన్ను తొక్కేయాలనుకుంటారు. బట్ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. దేవుని మీద ఆధారపడితే నీకు ముందుగా తెలియజేస్తాడు. నీ శత్రువుల కుట్రల నుండి, కుతంత్రాల నుండి దేవుడు విడిపిస్తాడు. కాలు చిక్కబడకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 3:5. కీర్తన గ్రంథం 3:5. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఆమేన్. దావీదు భక్తుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. అంటే 24 hours నిశ్చింతగా ఉంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకున్న ఒక వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. దేర్ ఇస్ నో ఫియర్. ఆయనలో ఎలాంటి భయం ఉండదు. పగలో భయం ఉండదు, రాత్రి భయం ఉండదు. హాయిగా నిద్రపోతాడు, రాత్రంతా పండుకుంటాడు, ఉదయాన్నే లేచి సంతోషంతో లేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మాటలో ఒక రకమైన ధైర్యం కనిపిస్తుంది, నిశ్చింత కనిపిస్తుంది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ధైర్యం లేదు. కళ్ళు ముయ్యాలంటే భయం వేస్తుంది కొంతమందికి. ఎందుకంటే చెడు కళలు వస్తాయి. కంటి నిండా నిద్రపోవాలంటే భయపడతారు. ఎందుకు నిద్రపోతే, ఆదమరిచి నిద్రపోతే ఎవరన్నా వచ్చి దోచుకెళ్ళిపోతారేమో. ఈ రోజున చాలా మంది నిద్ర కరువు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే భయం. ఈ రోజున చాలా మంది నిద్ర లేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసు? వారి యొక్క సమస్యలు, వారి యొక్క చింతలు, కష్టాలు. ఏమైంది దేవుని బిడ్డ? నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు చూసుకుంటాడు. అందుకే ఒక మాట బైబిల్ గ్రంథంలోని పేతురు పత్రికలో, ఇదిగో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడండి. మీ చింతల సంగతి ఆయన చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందు నిమిత్తం చింతిస్తున్నావు నాకు తెలియదు. ఎందుకు చింతతో, కలవరంతో కృంగిపోయి నిద్రపోకుండా, రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని ఉదయాన్నే లేచేసరికి నీకు బీపీ ఎక్కువైపోయి, తల విసిరేసి అనారోగ్యం పాలైపోయే పరిస్థితుల్లో ఉన్నావు. కారణం ఏంటో నేను ఒకటి చెప్పనా? బహుశా నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదేమో సరిగా. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుడా నువ్వే చూసుకో, దేవా నువ్వే ఆదుకో, నేనేం చేయలేను ప్రభు అని ఎవరైతే మనకున్న భారాన్ని దేవుని మీద వేసేసి ధైర్యంగా ఉంటారో, వారి పట్ల దేవుడు బాధ్యత తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే దావీదు అరణ్యంలో ఉన్నాడు, మందలను, తన గొర్రెలను మేపుతూ ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. బట్ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు భక్తుని జీవితం చాలా సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు, అడవిలో గడిపాడు, ఒంటరిగా గడిపాడు. అతనికి తోడెవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో భయము, ఆందోళన, క్రూర మృగాల మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కానీ హాయిగా నిద్రపోయి తేలిగ్గా లేచి దేవుని స్తుతించే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ చుట్టూ ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, వాటన్నిటిని బట్టి ఎంతగా కృంగిపోతున్నావు.
ఈరోజు నేను చెప్తాను, దేవుని మీద వేసేయండి భారం, దేవుని మీద ఆనుకోండి, దేవుడి మీద ఆధారపడండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 22 అధ్యాయం 10వ వచనం. ఈ మాట చెప్పి మరి నేను ప్రార్థన చేస్తాను. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఆమేన్. ప్రియులారా, దావీదుకి ఒక చక్కని లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే, గర్భవాసినైనది మొదలుకొని తన తల్లి ఈ లోకంలో కనినది మొదలుకొని, దావీదు భక్తుడికి ఊహ తెలిసింది మొదలుకొని నేనంటాను అతడు దేవుని మీద ఆధారపడ్డాడంటే. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. దావీదు అయితే చిన్ననాటి నుండి దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంత చిన్న వయసు నుంచి అంటే అతనికి ఊహ తెలిసినది మొదలుకొని దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. పిల్లరా, అందుకే దావీదు అతడు చాలా ఎన్నిక లేనివాడు, కానీ ప్రభు ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా మార్చాడు. అతని పరిస్థితి చాలా ఘోరమైనది ప్రియులారా. అరణ్యములో, అడవుల్లో తండ్రి యొక్క మందలు మేపుతూ, గొర్రెలను మేపుతూ, ఆ గొర్రెల వెనకాలే వెంబడిస్తూ, ఒంటరిగా చెట్లతో, పుట్లతో, కొండలతో మాట్లాడుతూ కాలం గడిపే ఒక వ్యక్తి ఒకానొక సందర్భం వచ్చింది. దేవుడు ఆయన్ని గొర్రెల దొడ్డిలో నుంచి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలీలను, అనేక లక్షల మంది ప్రజలను పరిపాలించే నాయకుడిగా, రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనం దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా మనమున్న స్థితిలో నుండి లేవనెత్తబడి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడతాం. హల్లెలూయా. ప్రస్తుతానికి నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, అది ఒకవేళ నువ్వు పెంట కుప్ప మీద ఉన్నావేమో, దీన స్థితిలో ఉన్నావేమో, హీన స్థితిలో ఉన్నావేమో, లేని స్థితిలో ఉన్నావేమో, ఐ డోంట్ నో. బట్ నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. ఆయన పెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తి అధికారులతోనూ రాజులతోనూ కూర్చుండబెట్టగల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదు గర్భవాసి అయినది మొదలుకొని దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి పిల్లరా, దేవుడు దావీదుని ఆ స్థితిలో వదిలిపెట్టేలేదు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అయితే వాటన్నిటిలో నుండి తీసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి కృప చూపించాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడతావా? ఎంతమంది ఆధారపడతారు పిల్లరా? ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యం విన్న తర్వాత మీరు మనుషుల మీద ఆధారపడకూడదు. మీకున్న వెండి బంగారాల మీద ఆధారపడద్దు. మీకున్న స్వబుద్ధి మీద ఆధారపడద్దు. మీకు ఏ ఆలోచన వస్తే అదే కరెక్ట్ అని అనుకునే, నాకేమనిపిస్తే చేస్తాను అనే లాంటి స్వభావం మీద ఆధారపడకండి దయచేసి. నీ మార్గం వాని ఎదుట మంచిగా కనిపిస్తుందంట కానీ, సరైనదిగా కనిపిస్తుందంట కానీ, తొదకు అది నరకానికి నడిపిస్తుందంట. కాబట్టి స్వబుద్ధిని ఎవరు కూడా ఆధారం చేసుకోవద్దు. బలత్కారాన్ని, కృత్రిమమును ఆధారం చేసుకోవద్దు. గుర్రములను ఆధారం చేసుకోవద్దు. చెడుతనమును ఆధారం చేసుకోవద్దు. సౌందర్యమును కూడా ఆధారం చేసుకోవద్దు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం చాలా ఖండితంగా చెప్తుంది పిల్లలు. ఈరోజున చాలా మంది అందం కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు, ముప్పు తిప్పలు పడతా ఉంటారు, తల్ల క్రిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు.
ఎంతో ఆ, ఆ, ధనమును వెచ్చించి అందం కోసం, తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో ధనమును వెచ్చిస్తూ ఉంటారు. ఈ రోజున పిల్లరా మరి బ్యూటీ పార్లర్ అని రకరకాల దానికి సంబంధించి అందాన్ని పెంచే అనేక వ్యాపారాలు ఈ రోజున అవే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. కారణం ఏంటంటే మనుషులందరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మంచిదే కావచ్చు, కానీ అందం మీద ఆధారపడితే కనుక ఖచ్చితంగా అది ఒకరోజు వాడిపోయే పువ్వు లాంటిది. అది ఉదయాన్ని వికసిస్తుంది కానీ సాయంత్రానికి అది మరి మధ్యాహ్నానికి వాడిపోతుంది, సాయంత్రానికి రాలిపోతుంది. అందం మోసకరం అంటే దాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మోసపోతారని అర్థం. ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి అంటే ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా మీద మనం ఆధారపడాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఆధారపడినప్పుడు తప్పకుండా మనం నీతిమంతులుగా ఉంటాం, రక్షించబడతాం. పిల్లరా, మన కాలు చిక్కబడకుండా తప్పించబడతాం, నిశ్చింతగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడిన వారిని ఉన్న స్థితిలో నుండి తీసి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థించేద్దాం, తలలు వంచండి. దేవుడి మాటలు మనందరి జీవితంలో స్థిరపరచును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ మరి అందరూ మోకరించండి. ప్రియులారా, ప్రభువా, ఈ రోజు నుంచి నీ మీదే ఆధారపడతాను తండ్రి. నీవే నా ఆధారమై ఉన్నావు నాయనా. ఇశ్రాయేలీలకు ఆధారమైన దేవా, నేను కూడా నీ మీద ఆధారపడతానని తీర్మానం చేసుకుంటూ అందరూ మోకరించండి. సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా.